నమస్కారం అండి సుజాత గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. బాబు పేరు శ్రీనివాస్ అండి, రేవతి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురుజీతో. 1984 మే 26 అండి. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. నమస్తే మా ఆశీస్సులో ఉంటుంది. నమస్తే గురువు గారు, మా బాబు గురించి తెలుసుకుందామని మీకు కాల్ చేశాను సార్. బాబు గురించి ఏం చదువుకున్నాడు బాబు? బాబు బీటెక్ అయిపోయింది సార్, మలేషియాలో జాబ్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు రేపు జూన్ 13th కి 3rd ఇయర్ వస్తుంది మ్యారేజ్ అయ్యి, పాప బాబుకి. బాబు ఫ్యూచర్ ఎలా ఉంటది ఏంటి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు జాబ్ లో, కొంచెం అది కనుక్కుందామని కాల్ చేశాను మా గురువు గారు. ఏమి టెన్షన్ వద్దు అని చెప్పమ్మా, జాతకం బాగుంది. రేవతి నక్షత్రం కదా, చాలా మంచి నక్షత్రం. ఇప్పుడు 6వ ఇంట్లో గురువు ఉన్నాడు, ఇంతకు ముందు పంచమ గురువు ఉన్నింది. నెక్స్ట్ సప్తమానికి గురువు వస్తాడు, స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంటాడు. ఈ ఆగస్టు తర్వాత అబ్బాయికి జీవితంలో కొంచెం మార్పులు వస్తాయి. చాలా ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన అధికారము, ఇంకా ప్రమోషన్స్, ఉద్యోగంలో ప్రగతి, దానికన్నా మంచి ఉద్యోగం బాగుంటుంది. ఏమి టెన్షన్ వద్దు అని చెప్పండి, ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే రేవతి నక్షత్రంలో బుధ దశలో జన్మించాడు. జాతకం అయితే చాలా బాగుంది తల్లి. జన్మజాతకం చాలా మంచి జన్మజాతకంలో జన్మించాడు. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. శుక్ర మహాదశ, ఈ శుక్ర మహాదశ అంత్యంలో ఉంది, ప్రాబ్లం లేదు. ఇంకా 2018 దాకా శుక్ర మహాదశ ఉంటుంది. తర్వాత సూర్యదశ ప్రారంభమవుతుంది. సూర్య మహాదశ, సూర్యదశ కూడా చాలా ఉన్నతమైన ఒక స్థానాన్ని తీసుకెళ్తుంది. మనం ఏం ఆలోచించే పని లేదు తల్లి, బాగుంది. మీ అబ్బాయి ఫ్యూచర్ బాగుంది. రీసెంట్గా ఇల్లు ఏమైనా కొన్నారా? ఇల్లు ఏం కొనలేదు గురువు గారు, మా సొంత ఇల్లే. 30 years అయింది, కింద కట్టుకొని పైన కట్టుకొని 16 ఏళ్ళు అయింది. ఇక్కడ కాదు, మలేషియాలో. లేదు గురువు గారు. సరే తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడ వెళ్ళి? బాబు రేపు జనవరి వస్తే 2 సంవత్సరాలు అయింది గురువు గారు. సరే తల్లి, ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఆగస్ట్ అయిన తర్వాత మంచి ఉద్యోగ ప్రగతి, ఉద్యోగ లాభం, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు అబ్బాయికి శుక్రదశ అంత్యం నడుస్తుంది. ఇంకా 2018 దాకా శుక్ర మహాదశ ఉంది. తర్వాత సూర్యదశ, అంటే 2018-19లో అబ్బాయికి గృహయోగం అని ఉంది. అంటే మంచి ఇల్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఫ్లాట్ కానీ అబ్బాయి కొంటాడని ఉంది. చాలా బాగుంది తల్లి, మీరు ఏమీ భయపడకండి. ఆగస్ట్ తర్వాత అన్నీ చక్కగా సరిపోతాయి. ఇప్పుడు ఉద్యోగంలో ప్రగతి రావడానికి ప్రతిరోజు కాలభైరవాష్టకం, గురుపాదక స్తోత్రం చదువుకోమని చెప్పండి. ప్రతి ఆదివారం కాస్త గోధుమలు తీసుకెళ్ళి పావురాలకో, పక్షులకో, చేపలకో వేసేయమని చెప్పండి. ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకోమని చెప్పండి. రోజు కాలభైరవాష్టకం, గురుపాదక స్తోత్రం చదువుకొని సోమవారం రాత్రిపూట పడుకునే ముందు ఒక ఈశ్వరుని ముందు దీపం, క్షీర దీపం అంటాం, అంటే ఒక కంచంలో పాలు పోసి దాని మధ్యలో చిన్న ప్రమిద పెట్టి దీపం వెలిగించి శివ ఫోటో ముందు పెట్టాలి. మరుసటి రోజు ఆ పాలను తీసేసి చెట్టుకి పోసేయాలి. అలా ప్రతి సోమవారం చేస్తూ ఉండమని చెప్పండి. ఆర్థికంగా, కుటుంబంలో మానసికంగా ప్రశాంతత అన్నీ వస్తాయి తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.